హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అన్న నాకు వ్యూస్ రావట్లేదు. నేను ఎటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, ఎలాంటి మంచి క్వాలిటీ వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే నాకు వ్యూస్ అనేది రావట్లేదు. ఎంత మంచి వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఇలా నాకు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అది నా సెకండ్ ఛానల్‌లో. సో అందుకనేసి ఈ ఛానల్‌లో ఏందంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇట్లా బాధపడుతుంటారు కదా! ఇప్పుడు నేను చెప్పే 5 సెట్టింగ్స్ అండ్ 5 స్ట్రాటజీస్‌ని మీరు ఫాలో అయితే డెఫినెట్‌గా మీరు వద్దన్నా సరే మీ ఛానల్ ఆటోమేటిక్‌గా యూట్యూబ్ మీ కంటెంట్ చూసే వ్యూవర్స్‌కి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి. మీ కంటెంట్‌ని ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ 5 స్ట్రాటజీస్ ఏంటి? దాన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే డెఫినెట్‌గా మీరు వద్దన్న వ్యూస్ అనేవి వస్తాయి చెప్తున్నా కదా! సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ వన్ ఏందంటే ఎప్పుడు కూడా మనకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ ఏంటి అనేది యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం కావాలి. సో అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. మాక్సిమం ఒక 50 వీడియోస్ వరకు మీరు ఎప్పుడైతే రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీ వేరు, రెగ్యులర్ వేరు. కన్సిస్టెన్సీ అంటే ఎట్లా ఉంటుందంటే వారానికి మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేయగలరు. ఇది కన్సిస్టెన్సీ అంటారు. 2, 3 లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఏసుకుందాం. నెక్స్ట్ వీక్ కూడా 4 దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. బట్ రెగ్యులర్ అంటే రోజు పెడుతూ వెళ్ళాలి. అట్లా మీరు ఒక 20 లేదా 50 వీడియోస్ వరకు ఇట్లా రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్లారనుకోండి. ఆ తర్వాత యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా మీ ఛానల్ అంటే మీ వీడియోస్ అన్నిటికి పట్టుకుంటుంది. పలానా ఛానల్ నుంచి ఈ వీడియోస్, ఈ కంటెంట్ ఉన్న వీడియో వచ్చింది. ఇదే కంటెంట్ చూసే వ్యూవర్స్‌కి నేను రికమెండ్ చేస్తా. క్రియేటర్స్‌కి రికమెండ్ చేస్తా. ఈ ఛానల్‌ని ఇదే కంటెంట్ ఉన్న క్రియేటర్స్‌కి రికమెండ్ చేస్తా. ఇట్లా ఆలోచించి రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత వీడియోస్ అన్నీ ప్లే చేసి చూస్తారు. సో సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వ్యూస్ కూడా ఇంకా ఎక్కువొస్తాయి. సో ఇది ఫస్ట్ వన్. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. సో సెకండ్ వచ్చేసి మంచి థంబ్‌నెయిల్. క్వాలిటీ థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ క్యూరియాసిటీ ఉన్నది. ఎప్పుడైనా సరే మనం వీడియో అనేది క్లిక్ చేసి చూడాలంటే ఏం చేస్తారు? థంబ్‌నెయిల్ బాగుంటేనే క్లిక్ చేసి చూస్తారు. కనుక ఐ క్యాచీ థంబ్‌నెయిల్ అండ్ క్వాలిటీ థంబ్‌నెయిల్ మెయింటెనెన్స్ చేయండి. దాని తర్వాత క్యూరియాసిటీ ఉండే టైటిల్. ఎప్పుడైనా సరే టైటిల్‌లోని కీవర్డ్స్ ఉండేటట్టు పెట్టుకోండి. అట్లా అయితే ఒక వ్యూవర్ సెర్చ్ చేసిన తర్వాత ఆ టైటిల్‌లోని ఆ కీవర్డ్ గాని మీరు పెట్టిన టైటిల్‌లో ఉందనుకోండి డెఫినిట్‌గా మీ వీడియో టాప్‌లో రికమెండ్ చేస్తుంది. దానివల్ల వెంటనే క్లిక్ చేసి చూస్తారు, వ్యూస్ వస్తాయి. సో ఇదనమాట. సో మూడవదొచ్చేసి ఆడియన్స్‌కి ఉపయోగపడే కంటెంట్ చేయాలి. మీకందరికీ డౌట్ రావచ్చు. అన్న నేను పలానా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అన్న నేను ఇట్లా ట్యుటోరియల్స్ వీడియో స్టార్ట్ చేశాను. అన్న నేను ఇట్లా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా రకరకాల కేటగిరీ ఇలా కొందరికి ఒక్కొక్క ఇష్టమైన కంటెంట్ ఇట్లా మేము చేస్తున్నామన్నా మరి మా పరిస్థితి ఏంటి? ఆడియన్స్‌కి ఎట్లా నచ్చుతుంది అనుకోని ఇట్లా అడుగుతారు. సో దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఏందంటే మీరేదైతే కంటెంట్ చేస్తున్నారో మీతోనే కంటెంట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదైతే వీడియో చేశారో దానికి మీరు పెట్టే టైటిల్ అనేది ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో. సెర్చ్ చేసిన తర్వాత దానిపైన రిజల్ట్ ఎలా ఉంది? ఎన్ని వీడియోస్‌లో వచ్చాయి టాప్‌లోని బ్రౌజ్ ఫీచర్‌లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచిగుందా? లేదంటే ఇంకా మీరు వేరే టాపిక్ చూజ్ చేసుకోవాలా? దీన్ని బేస్ చేసుకొని మీరు వీడియో చేశారనుకోండి అది ఆడియన్స్‌కి ఆటోమేటిక్‌గా నచ్చుతుంది. వ్యూస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో నాలుగోదొచ్చేసి మొదటి 30 సెకండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఒక వ్యూవర్‌ని మనం మొదటి 30 సెకండ్‌లో ఉంచగలిగితే మాత్రం మీరు వద్దన్నా సరే వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకన్నది కూడా చెప్తా. ఎందుకంటే 30 సెకండ్ల వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళకొక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. కనుక ఈ వీడియోని నేను చివరి వరకు చూస్తా. అట్లా అయితే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను పొందుతాననుకోని ఇట్లా ఆలోచించి ఆ తర్వాత వీడియోని చివరి వరకు చూస్తారు. అట్లా చూడడం వల్ల ఏందంటే మీకు యావరేజ్ వ్యూవర్స్ అనేది పెరుగుతుందనమాట. సో దానివల్ల వాచ్ టైమ్ కూడా స్పీడ్‌గా పెరుగుతుంది. అండ్ రిటెన్షన్ కూడా ఫాస్ట్‌గా వస్తుందనమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ప్లస్ వాచ్ టైమ్ ప్లస్ రిటెన్షన్ ఈ 3 కలిస్తే ఇంకా ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఒకటే అర్థం చేసుకుంటుంది. పలానా వీడియో పైన ఆడియన్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనుక ఈ వీడియోని ఇంకా నేను ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటాను అనుకోని ఇట్లా ఆలోచించి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ 30 సెకండ్స్ అంటే మొదటి 30 సెకండ్లు అనేది ఆడియన్స్‌ని ఉంచడానికి ట్రై చేయాలి. సో ఫైనల్లీ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎప్పుడైనా సరే కనీసం ఒక 20 లేదా 30 లేదంటే ఒక 50 వీడియోల వరకు 50 వీడియోల వరకు రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఎప్పుడైతే మీరు 50 వీడియోల వరకు రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్లారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఛానల్ పైన యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా మీ ఛానల్ పైన దానికి నమ్మకం కలుగుతుంది ఆల్గోరిథంకి. సో దానివల్ల ఓకే. ఈ కంటెంట్ ఇతను రోజు అప్లోడ్ చేస్తున్నారు.
ఇదే కంటెంట్ ఉన్న క్రియేటర్స్‌కి నేను రికమెండ్ చేస్తా. ఇదే కంటెంట్ చూసే వ్యూవర్‌కి నేను రికమెండ్ చేస్తాను అని ఆలోచించి మీరే వీడియో అప్‌లోడ్ చేసినా సరే వెంటనే ఇట్లా రికమెండ్ చేస్తుంది. వ్యూస్ అనేది డెఫినిట్‌గా వస్తాయి. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.